అందరికీ నమస్కారం. పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా నమస్సుమాంజలు. ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేసిన లోకేష్ బాబు గారు, ఆయన ఫాదర్ అయిన నాగభూషణం గారు అందరికీ సుపరిచితులు. ఆయన గురించి మనం పరిచయం అక్కర్లేదు, అనంతపురం వాసులుగా అక్కర్లేదు. ఆయనకి నా కృతజ్ఞతలు. మరో ముఖ్యంగా జీవి రామయ్య గారు ఘంటసాల అంటే మనకు ముందుగా పాట గుర్తొస్తుంది. అనంతపురంలో ఘంటసాల అనగానే మన రామయ్య గారి పేరు గుర్తుకొస్తుంది. అనేక అభిమాన సంఘాలకి ఈ సాంస్కృతిక ఘంటసాల, పద్మశ్రీ ఘంటసాల సాంస్కృతిక సంఘానికి అధ్యక్షులైన జీవి రామయ్య గారు ఘంటసాల పాటను, ఘంటసాల యొక్క ఖ్యాతిని ఆయన ప్రాచుర్యం చేయడంలో ముఖ్య పాత్ర వహించిన ఆయనకి ముఖ్యంగా నా కృతజ్ఞతలు. తర్వాత నా మిత్రులు సాయి ప్రసాద్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక్కడ ఈ సందర్భంగా చెప్పవలసింది ఏమిటంటే, ఘంటసాల అంటే మనకు గుర్తొచ్చేది పాట. కానీ ఆ పాట గొప్పదని అందరికీ తెలుసు. కానీ అంతకంటే గొప్పదని ఆయన వ్యక్తిత్వం అని చాలా కొద్ది మందికే తెలుసు. ఆ వ్యక్తిత్వాన్ని అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఘంటసాల జీవిత చరిత్ర తెరకెక్కించడం జరిగింది. భారతదేశంలోనే, ముఖ్యంగా ప్రపంచ సినిమా చరిత్రలోనే ఏ గాయకుని మీద కూడా పూర్తి నిలువుగల చలనచిత్రం ఇంతవరకు రాలేదు. ఆ ఖ్యాతి ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి దక్కింది. దాన్ని నిర్మించి దర్శకత్వం వహించే భాగ్యం ఆ భగవంతుడు నాకు సమకూర్చాడు. అందుకు ఆయనకు ముందుగా కృతజ్ఞతలు. ఘంటసాల వ్యక్తిత్వం మహోన్నతమైన వ్యక్తిత్వం. ఆయన ఆ స్థితికి చేరడానికి ఆయన చేసిన కృషి అనిర్వచనీయం. కృషితోనే విద్య వర్ధిల్లుతున్నదని, కృషితో నాస్తి దుర్భిక్షం, వినయంతోనే విద్య ప్రకాశిస్తున్నదానికి ఘంటసాల గారి జీవితం నిదర్శనం. ఆ విషయాన్ని సినిమాలో చూడడం జరిగింది. ఈ సినిమా అక్కడక్కడ ప్రీమియర్ షోలు వేస్తూ జనవరి 2వ తారీఖున రిలీజ్ చేశాము. అయినా రామయ్య గారు చెప్పినట్టుగా ఆ థియేటర్లో దొరకకపోవడం మూలంగా అది మనకి అందరికీ చేరలేదు. అందుకని నేను ఊరూరా ఇలా ప్రీమియర్ షోలు వేసుకుంటూ ప్రతి వ్యక్తి ఈ సినిమా చూసి స్ఫూర్తి చెందాలనే ఉద్దేశంతో వేస్తున్నాము. ఈ సినిమా చూసిన చోటల్లా కూడా అందరూ శంకరాభరణంతో పోల్స్తున్నారు. అది నాకు నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మహానటి మీరు చూసే ఉంటారు. అంతకు సరిపోకుండా ఈ సినిమా ఉందని అందరూ కూడా పోవడం ప్రారంభిస్తున్నారు. ఈ సినిమా అనంతపురంలో ఎస్వి సినీమాక్స్ థియేటర్లో రేపు ఆదివారం మొదటి ఆట 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. అందుకని ఘంటసాల గారి అభిమానులే కాకుండా ప్రతి ప్రేక్షకుడు వచ్చి ఆ సినిమాని చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా అనంతపురము కళా పోషకులకు నిలయము. ఈ అనంతపురంలో ఈ ప్రీమియర్ షో వేయడం నేను నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ షో వేయడానికి నాకు పూర్తి సహకారం అందిస్తున్న లోకేష్ బాబు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను.
తర్వాత రామయ్య గారు అభిమానులందరినీ క్రోడీకరించి సినిమాకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేసేందుకు ఆయన కూడా నేను ఇది చేస్తున్నాను. ఇందులో ముఖ్య తారాగణం ప్రముఖ గాయకుడు కృష్ణ చైతన్య. ఆయన మన స్వరాభిషేకం ఫేము. ఆయన ఘంటసాల గారు పాత్ర వేయడం జరిగింది. మరో విశేషం ఏంటంటే ఆయన సతీమణి మృదుల ప్రముఖ యాంకర్, ఆయన భార్యగా అంటే ఘంటసాల గారి భార్యగా సావిత్రమ్మగా పాత్ర పోషించారు. తర్వాత సీనియర్ నటుడు సుమన్ గారు ఘంటసాల గారి గురువైన బడే గులాం అలీ ఖాన్ ఆయన పాత్ర పోషించారు. ఇంకా సాయి కిరణ్, సుబ్బరాయ శర్మ గారు తదితర ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. సినిమా చూసిన వాళ్ళందరూ అద్భుతం అని అంటున్నారు. ఈ అనంతపురం ప్రేక్షకులు కూడా వచ్చి సినిమా చూసి నన్ను ధన్యుని చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా యూనిట్ వాళ్ళు కూడా నేను మరొకసారి ఈ అనంతపురంలో ప్లాన్ చేస్తున్నాను సినిమా వేయడానికి. అప్పుడు వాళ్ళందరినీ తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఘంటసాల గారు అంటుండేవారు, నేను పాడిన పాటలకు నా యొక్క జీవితానికి చాలా దగ్గర సంబంధం అని అనేకసార్లు అనేవారు. అందుకని ఆయన పాటలతోనే సినిమా చెప్పడం ప్రారంభించాము. ఆ సినిమా ఆయన జీవితం అంతా ఆయన పాటలతోనే సాగుతుంది. ఆయన పాడిన పాటలే ఈ సినిమాలో వేయడం జరుగుతుంది. ఆ సందర్భాల్లో సన్నివేశాలు, ఆ క్లిప్పింగ్స్, ఆ సందర్భంలో ఆయన పాడిన ఆయన గొంతుకు ఇదిచ్చిన నాగేశ్వరరావు గారు, రామారావు గారు అందరూ కూడా ఇందులో మనకి దర్శనమిస్తారు. అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పరమపదించి మనకు దాదాపు 54 సంవత్సరాలు అవుతుంది. ఆయన జయంతి కూడా మనం 103వ జయంతి మొన్ననే మన అనంతపురంలో జరుపుకున్నాము. మా పాత పాటల ప్రేమికుల ఆధ్వర్యంలో అనుబంధ సంస్థగా పద్మశ్రీ ఘంటసాల సాంస్కృతిక సేవా ట్రస్ట్ అని చేసి రిజిస్టర్డ్ బాడీ చేసి ఇక్కడ అనంతపురంలో రాజీవ్ చిల్డ్రన్స్ పార్క్లో ఘంటసాల గారి విగ్రహాన్ని కూడా మేము స్థాపించడం జరిగింది. ఘంటసాల గారికి మన భారతదేశంలో ఏ గాయకునికి 56 ఘంటసాల విగ్రహాలు ఎవరికీ లేవు. అది ఒక్క ఘంటసాల గారికి మాత్రమే ఆ గౌరవం దక్కింది. మన అనంతపురంలో విగ్రహం 52వ విగ్రహము. అక్కడి నుంచి మా కార్యకలాపాలు ప్రారంభించుకొని ఇంతవరకు తీసుకొచ్చాం. ఈనాటి ముఖ్య ఉద్దేశం ఘంటసాల గారి బయోపిక్, అంటే ఘంటసాల గారి జీవిత చరిత్ర అనన్య సామాన్యం. ఆయన జీవిత చరిత్రని ఎవరు చదవబోలేరు కూడా. అటువంటి మహనీయుడు మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. మన చలనచిత్ర పరిశ్రమకు అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు 2 కళ్ళైతే ఘంటసాల గారు కనిపించని 3వ నేత్రమే ఘంటసాల గారు. అటువంటి అరుదైన వ్యక్తి ఘంటసాల గారు. అటువంటి ఘంటసాల గారి జీవిత చరిత్రను ఒక చలనచిత్రంగా రూపొందించాలని ఘంటసాల గారి వీరాభిమాని మన సిఎస్ రామారావు గారు హైదరాబాద్, ఆయనే మొత్తం కథా స్క్రీన్పై దర్శకత్వం చేసి ఆ చిత్రాన్ని ఘనంగా నిర్మించడం జరిగింది. ఆ చిత్రాన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆయన శ్రమించి కష్టపడి ఎవరి సహకారం లేకుండానే తను ఒక్కడే ఆ చిత్రాన్ని నిర్మించగలిగాడు. దానికి మంచి స్పందన వచ్చింది. యాక్చువల్గా ఆ చిత్రాన్ని జనవరిలోనే రిలీజ్ చేశారు కూడా. కానీ మన ఎక్కువ సినిమాలు సంక్రాంతికి ఎక్కువ సినిమాలు విడుదలైన సందర్భంగా ఆ చిత్రము ఎక్కువ థియేటర్లలో ప్రదర్శించలేకపోయింది. అందు కారణంగా ఆయన తన అభిమానాన్ని చాటుకోలేక అది ప్రతి ఒక్కరికి అందాలని ఆ ఉద్దేశంతో ప్రతి ఊరూరు తిరిగి కొన్ని కళా సంస్థలను సంప్రదించి
ఆయన బంధువులను, ఆయన మిత్రులను అందరినీ సంప్రదించి ఆ సినిమాని మన అనంతపురం ప్రజలకు చూపించాలని ఒక మహా ఉద్దేశంతో ఖర్చుకు వెనకాడకుండా, లాభ నష్టాలకు చూడకోకుండా మన అనంతపురంలో శ్రీ వెంకటేశ్వర సినిమా హాల్లో రేపు సాయంత్రం 6 గంటలకు సినిమా ప్రదర్శింపబడుతుంది. ఒక బెనిఫిట్ షోగా, ఒకే ఒక్క షో. అటువంటి కళాత్మకమైన చిత్రాన్ని మన ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో చేసిన మన సిహెచ్ రామారావు గారు ఎంతైనా అభినందనీయులు. తర్వాత ఆ చిత్ర విశేషాల గురించి సిహెచ్ రామారావు గారు మాట్లాడతారు. ఆ తర్వాత కావాలంటే నేను కూడా కొన్ని మీకు సందేశాన్ని ఇవ్వగలను. మన పాత్రికేయులకు మరొక్కసారి నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ ఘంటసాల గారి పాటను మనము చెవులతో వినేదానికన్నా మనసుతో వింటేనే ఆయన పాటలను మనము పూర్తి ఆస్వాదించగలం. అటువంటి మహా వ్యక్తి అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఒక్క గాయకుడు మాత్రమే కాదు, ఒక మంచి సంగీత దర్శకుడు కూడా. దాదాపు 150 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించినాడు. ఆ తర్వాత ఆయన స్వాతంత్ర సమరయోధుడు. ఆ ప్రక్రియలో మన అనంతపురం దగ్గర ఉన్న బళ్ళారిలో 6 నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవించాడు కూడా. అటువంటి స్వాతంత్ర సమరయోధుడు. మనకు రాష్ట్రాన్ని తెచ్చిపెట్టిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేస్తూ మెడ్రాస్లో చనిపోతే అక్కడ ఎవ్వరూ పట్టించుకోకపోతే ఘంటసాల వెంకటేశ్వర గారు మద్రాసులో ఉంటూ అది చూసి కంటతడి పెట్టి ఆయన ముందుకు వచ్చి ఘంటసాల గారి పాటలు పాడుతూ ఆ యొక్క అంత్యక్రియలు నిర్వహించడం నిజంగా అది ఒక్క ఘంటసాల గారికే దక్కింది ఆ పుణ్యం. మరి మన తెలుగు వ్యక్తులు ఎవరే కానీ ఆ అమరజీవి పొట్టి శ్రీరాములు ఎవరు అనుకోలేరు. ఇటువంటి ముఖ్య సన్నివేశాలు ఇవన్నీ ఈ చిత్రాల్లో ఉంటాయి. ఘంటసాల గారి పాటలు కూడా ఆయన నోటి నుండి జాలువారిన పాటలు పల్లవి కానీ చరణం కానీ దాదాపు 20-30 వరకు పాటలు కూడా ఆ సందర్భానుసారంగా వస్తాయి. ఆ చిత్రానికి మన అనంతపురంలో మంచి రెస్పాన్స్ వచ్చిందని కూడా నేను అనుకుంటున్నాను. దాదాపు నాకు మా మిత్రుడు ఇస్తే ఒక గంటలోనే దాదాపు 40 టికెట్లు కూడా నేను అమ్మగలిగాను. అంటే ఘంటసాల గారి సినిమా అంటే ప్రేక్షకుల్లో అంత ఇది ఉంది. అంటే ఈ జనరేషన్కు మేము చెప్తుంటాం, కానీ మీ జనరేషన్కు ఆ చిత్రాన్ని ప్రజల్లోకి వెళ్ళాలంటే తప్పక మీరు బంధుమిత్రులు, మీ స్నేహితులందరూ వచ్చి ఆ సినిమా చూసి ఆ ఘంటసాల గారి గొప్పతనమును 10 మందికి చెప్పాలి. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఈ చిత్రం మన అనంతపురంలో ప్రదర్శించబడుతుంది. కానీ మన కదిరిలో ఒక ఘంటసాల గారి వీరాభిమాని ఉన్నారు. ఆయన ఆ చిత్రాన్ని అనంతపూర్లో చూడాలని చాలా తగతగలాడి నాకు ఫోన్ కూడా చేశాడు. కానీ ఆయన ఏదో అర్జెంటు పని మీద తిరుపతికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చి ఆయన సినిమాను చూడలేకపోతున్నాడు. అందుకు కారణంగా త్వరలో కదిరిలో ఇదే సినిమాను కూడా ప్రదర్శించబడడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని నేను చాలా సంతోషిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన మీడియా మిత్రులకు, మా సహచర ఉద్యోగి ఎస్ఆర్ నాగభూషణం గారికి, ఆయన కుమారుడు లోకేష్ బాబు గారికి, ముఖ్యంగా ఈ చిత్ర నిర్మాత సిహెచ్ రామారావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అనుకోకుండా మా ప్రిమిసెస్లో ఘంటసాల చిత్రం గురించి చిత్రం తీసిన వ్యక్తి రామారావు గారు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడము మాకెంతో సంతోషమైన విషయము. ముఖ్యంగా ఘంటసాల అభిమానుల సంఘానికి రామయ్య గారు, అంటే మేమంతా ఓరియంటల్ ఇన్స్టిట్యూట్స్లో పనిచేసి రిటైర్డ్ అయినాము. తర్వాత ఘంటసాల అనేది ఆయన పాటలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా ప్రతిరోజు నేను ఓల్డ్ సినిమా చూస్తూ ఉంటాను టీవీలో కూడా. కొత్త అసలు నేను చూడడం లేదు. కానీ రామారావు జీవిత చరిత్ర తీసిన మన ఘంటసాల జీవిత చరిత్ర తీసిన రామారావు ఎంతో మంచి వ్యక్తి. ఆయన తీసిన సినిమాను మన ప్రజలంతా రేపు ఆదివారము వెంకటేశ్వర థియేటర్లో చూసి మన అనంతపురం ప్రజలు కూడా ఆయన ఆదరించినట్లు వాళ్ళు అవుతాము.
దానికి ఆయనకి ఏదన్నా మనం కూడా ప్రజల్లో ఆ సినిమా చూసి ఆయన తీసిన సహాయ సహకారాలు అందించవలసిందిగా అందరినీ నేను కోరుతున్నాను.